హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇన్స్పెక్టర్ అభికి యాక్సిడెంట్ అయిందని చెప్పడంతోనే అవని, అక్షయ్ ఇద్దరు కూడా హడావుడిగా బయలుదేరతారు. ఇక పల్లవి వాళ్ళిద్దరిని చూసి, అమ్మయ్య వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆ తర్వాత వచ్చే కొరియర్ని నేనే తీసుకుంటాను అని చెప్పి ఇక పల్లవి అనుకులలోపే కొరియర్ బాయ్ వస్తాడు. అతనైతే అక్షయ్ని పిలిచి మరీ కొరియర్ ఇచ్చి వెళ్తాడు. అది చూసిన పల్లవి తల కొట్టుకుంటూ, అయ్యో ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది అంటూ ఇక కంగారు పడుతుంది. అవని ఆ కొరియర్ కవర్ని తీసుకుని, ఇవ్వండి ముందు హాస్పిటల్కి పదండి అని చెప్పి అక్షయ్ని తీసుకుని హాస్పిటల్కి అయితే బయలుదేరతారు. అలా ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ అభిని చూసి చాలా బాధపడతారు. అక్షయ్ అయితే, అసలు ఏంటిదంతా, ఎందుకు మనకే ఇలా జరుగుతుంది? నాన్న మేడ మీద నుంచి పడిపోయి కోమాలో ఉన్న పరిస్థితి రావడం ఏంటి? అసలు నాన్న పడిపోవడానికి కారణాలు వెతుకుతున్న అభికి ఇట్లాంటి గతి పట్టడమేంటి? అసలు జరుగుతుందంతా చూస్తూ ఉంటే నాకెందుకో ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ అవనితో, అవని నిజం చెప్పు, ఆ రోజు నాన్నతో ఆఖరిసారి ఏం మాట్లాడావు అని అడగడంతో ఒక్కసారిగా అవని ఇక అక్షయ్ వైపు చూసి, ఏవండి ఏమంటున్నారండి అంటే పల్లవిలాగే అని అంటుంటే ఇక అక్షయ్ అయితే, చూడు అవని, నేనెన్నటికీ కూడా నిన్ను అనుమానించను. ఒక్కసారి నిన్ను అనుమానించి నా నుంచి దూరం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ అదే తప్పుని నేనెందుకు చేస్తాను? అసలు నాన్న నీతో ఏం మాట్లాడారన్నది తెలుసుకోవడానికి అంతే అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ, సరే అవని, నువ్వు ఇబ్బంది పడే విషయమైతే నాకేం చెప్పద్దు అని చెప్పి ఇక అక్షయ్ మౌనంగా ఆ చైర్లో కూర్చుంటాడు. ఇక జరిగిందంతా తలుచుకొని, అవని ఇదంతా నా వల్లే, ఇప్పటికి కూడా నేను నిజం చెప్పకపోతే నిజంగానే నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న నా భర్తని నేను మోసం చేసినట్టే అని చెప్పి అవని తన మనసులో అనుకుంటూ, ఏవండి మీకు మీకు ఒక నిజం చెప్పాలి. ఎన్ని రోజులు జరుగుతున్న వాటన్నిటికీ ఒక విధంగా నేనే కారణం అని చెప్పి అవని చెప్పిన మాటలకి ఒక్కసారిగా అక్షయ్కి కోపం రగిలిపోతుంది. అవని ఏం మాట్లాడుతున్నావు? జరిగిన దానికి నువ్వు కారణమేంటి అని అంటుంటే, అవునండి అవును, జరుగుతున్న వాటన్నిటికీ ఒక విధంగా నేనే కారణం. అసలు ఇది ఇది ఎక్కడ మొదలైందంటే అని చెప్పి అవని మొదలు పెడుతుంటే అక్షయ్ చాలా కోపంగా, అవని నాన్న పరిస్థితికి కారణం నువ్వే అని చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని అంటుంటే, ఏవండి మీకు ఒక నిజాన్ని చెప్పాలండి. ఇన్ని రోజులు మన ఇద్దరి మధ్యలో ఎట్లాంటి పర్సనల్స్ సీక్రెట్స్ లేవని అనుకుంటున్నారు, కానీ మీ దగ్గర నేను ఒక నిజాన్ని దాచిపెట్టాను. దాని గురించి తెలిసినా సరే మీకు చెప్పలేకపోయాను అంటూ అవని చెబుతూ ఉంటే ఇక అక్షయ్ కోపంగా అవని వైపు చూస్తాడు. ఇంకా ఇదంతా ఇలా ఉండగా దొంగచాటుగా పల్లవి అయితే వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది. ఇక అవని అయితే అక్షయ్తో, ఏవండి మీరు నన్ను ఎన్నోసార్లు, నువ్వు కూతురివి కదా, మీ నాన్నెవరో నీకు మీ అమ్మగారు చెప్పలేదా అని అడిగారు, కానీ నాకు తెలీదని మీతో అబద్ధం చెప్పాను. నాకు నా కన్న తండ్రి ఎవరో తెలుసండి అని చెప్పి అవని చెప్పడంతో ఇక అక్షయ్, చూడవని మీ నాన్న గురించి నేనిప్పుడు అడగలేదు, పైగా నువ్వే మీ నాన్న గురించి చెప్తున్నావు. జరిగిన దానికి ఒక విధంగా నువ్వే కారణమంటున్నావు. అసలు నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అయినా నాన్నకి అట్లాంటి పరిస్థితి రావడానికి మీ నాన్నగారికి సంబంధం ఏమిటి అని అంటుంటే, ఉందండి ఉంది, నిజానికి మా నాన్నగారి గురించి మీతో చెప్పాల్సిన నేను మావయ్య గారితో చెప్పాను. మావయ్య గారికి నిజం తెలిసిన మరుక్షణం ఈ విషయాన్ని అందరి ముందు బయట పెడతానని పార్టీ ఏర్పాటు చేశారు అని చెబుతూ ఉంటే ఒక్కసారిగా అక్షయ్, అవని నువ్వు చెప్పేది నిజమా? ఈ పార్టీ ఏర్పాటు చేసింది మీ నాన్నగారి గురించి బయట పెడతానుకా? అంటే మీ నాన్నే ఇదంతా చేయించాడంటావా? అసలు ఎవడువాడు? మీ నాన్న ఎక్కడుంటారు చెప్పు అని చెప్పి ఇక అక్షయ్ ఆవేశపడుతుంటే, అవని ఏవండి ఆవేశపడకండి, ఇదిగో మీరిలా ఆవేశపడి తొందరపాటు నిర్ణయం తీసుకుంటారన్న భయంతోనే ఎన్ని రోజులు మీకు నిజం చెప్పలేదు. కానీ
ఇప్పుడు కూడా నోరు విప్పకపోతే నిజంగానే నన్ను నేను మోసం చేసుకున్నదాన్ని అవుతాను. మా నాన్న మా నాన్న ఎవరో కదండి, మా నాన్న ఆ చక్రధరే అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. ఇక కోపంగా పైకి లేచి, చూడవని, నువ్వు చెప్పేది నిజమా? చక్రధర్ మీ నాన్న అని అంటుంటే అవునని చెప్పి ఇక అవని తల ఊపుతుంది. ఇక అక్షయ్ అయితే, అవని నువ్వు చెప్తుందంతా చూస్తూ ఉంటే ఇదంతా వాడే చేయించాడనిపిస్తుంది. మీ నాన్నెవరో అన్న నిజాన్ని బయట పెడితే తర్వాత వాడి పరువు పోతుంది. అలాగే బయట సొసైటీలో వాడు తలెత్తుకుని తిరగలేడు. అందుకే గుట్టు చప్పుడు కాకుండా నిజం తెలిసిన మా నాన్నని పక్కకి తప్పించి తర్వాత నీ మీద లేనిపోని నిందలు వేసి ఇలా ఇబ్బంది పెట్టాలనే వాడి నిర్ణయం అయ్యుండొచ్చు అని అంటుంటే ఇక అవని, ఏవండి మీరు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది నిజంగానే ఇదంతా చక్రధరే చేసుంటాడంటారా అని అంటుంటే, చూడు అవని, నీకు తెలీదు, ఆ చక్రధరికి బయట చాలామంది తెలిసిన వాళ్ళున్నారు. ఖచ్చితంగా వాడు చేసిన పని ఇదంతా అని అక్షయ్ అంటుంటే ఇదంతా విన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏదైతే తెలియకూడదనుకున్నానో అది అక్షయ్ బావగారికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇమ్మీడియట్లీ డాడ్ని కలవాలి, జరిగిందంతా చెప్పాలి అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచైతే వెళ్ళిపోతుంది. అలాగే అవని అయితే తన చేతిలో ఉన్న కవర్ని అక్కడే కింద పెట్టేసి, ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టి ఎంతగానో కుమిలిపోయాను. మీరు ఈ విషయంలో నన్ను ఎలా అర్థం చేసుకుంటారా అని చాలా చాలా భయపడ్డాను అని చెప్పి అవని అంటూ ఉంటే ఇక అక్షయ్, చూడవని, నీకు జరిగిన అన్యాయాన్ని తెలిసి బాధపడతాను. అలాగే నీకు న్యాయం చేయాలని అనుకుంటాను. అంతేగాని నిన్ను ఎందుకు దూరం చేసుకుంటాను చెప్పవని. పద, ఇప్పుడే వెళ్ళి ఆ చక్రధర్ని కలవాలి. నిజంగానే ఇదంతా వాడే చేస్తుంటే అక్కడికక్కడే వాడు నా చేతిలో అయిపోయాడే అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే అవని, ఏవండి, ఇదిగో ఈ ఆవేశమే వద్దు. చూడండి, అసలు జరిగిందంతా నిజంగానే ఆ చక్రధర్ చేశాడో లేక మరెవరో చేశారా అన్నది మనం తెలుసుకోకుండా తొందరపడకూడదు అని చెప్పి అవని అయితే అక్షయ్తో చెప్తూ, అవును మర్చిపోయాను, అభి ఇంతకు ముందు మావయ్య గారిని ఎవరో కావాలని చంపినట్టుగా వీడియోని సేకరించారు. అందులో ఒక లేడీ మావయ్య గారిని పైనుంచి కిందకి తోసేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్, ఏం మాట్లాడుతున్నావు అవని? లేడీ మా నాన్నగారిని తోసేసిందా? ఎవరది అని అంటుంటే, అదెవరో తెలియకే కదండి ఈ కన్ఫ్యూజ్. ఈరోజు అభి నాకు ఫోన్ చేసి అదెవరో తెలిసింది, మీకు ఎవిడెన్స్ చూపిస్తాను, వస్తున్నాను అని ఫోన్ చేశారు. వచ్చే దారిలో ఇదిగో ఈ అభిరామ్కి ఇలా జరిగింది అని చెప్పి అవని చెప్పడంతో ఇంతలో బయటికి ఇక డాక్టర్ గారైతే వస్తారు. డాక్టర్ గారిని చూసిన అవని అక్షయ్ ఇద్దరు కూడా ఆయనకి ఎలా ఉందని అడగడంతో ఇక డాక్టర్ గారు, ఆయన బాగానే ఉన్నారు, కానీ ఆయనకి ఇచ్చిన మత్తు వల్ల ఆయన రేపు ఉదయం వరకు తిరిగి స్పృహలోకి రారు అని చెప్పడంతో ఇక అక్షయ్, అవని, ఇక్కడ అభిని చూసుకోవడానికి చాలామంది పోలీసులున్నారు, ముందు మనం ఆ చక్రధ తాట తీయాలి, పద వెళ్దామంటూ ఇక అక్షయ్ అయితే అవనిని తీసుకుని బయలుదేరతాడు. ఇక ఇంతలో అక్కడే ఉన్న నర్స్, మేడం మీ కవర్ మర్చిపోయారు అంటూ ఇక ఆ కొరియర్ కవర్ని అక్షయ్కి ఇవ్వడంతో అక్షయ్ దాన్ని తీసుకుని తన పాకెట్లో పెట్టుకుంటాడు. ఇక ఇద్దరూ కలిసి స్టేషన్కి అయితే బయలుదేరతారు. అప్పటికే పల్లవి అక్కడికి వెళ్ళి జరిగిందంతా చక్రధర్తో చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్, అంటే ఆ అవని కన్న తండ్రి నేనే అన్న నిజాన్ని అవని అక్షయ్కి చెప్పేసిందా? సరే, ఇక్కడ నేను చూసుకుంటాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒకవేళ వాళ్ళ కనుక నువ్వు కనిపిస్తే మళ్ళీ నీ మీద వాళ్ళు లేనిపోని డౌట్ పడతారు అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవిని వెళ్ళిపోమని చెప్తాడు. పల్లవి కూడా అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా ఇంట్లో కోటిలింగంతో ఆడుకుంటున్న ఆరాధ్య బాల్ మళ్ళీ పల్లవి గదిలోకైతే వెళ్తుంది. ఇక పల్లవి గదిలోకి వెళ్ళి బాల్ని తీసుకోపోతుంటే ఒక్కసారిగా కబోర్డ్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో ఉన్న బ్రాస్లెట్ చూసి ఆరాధ్య, ఐ
బ్రాస్లెట్ మొన్న పిన్ అడిగితే దీన్ని నాకు ఇవ్వలేదు కదా, ఇప్పుడు పిన్ని లేదు కాబట్టి దీన్ని ఫోటో తీసుకుంటాను, తర్వాత అమ్మకి చూపిస్తాను అని చెప్పి ఆరాధ్య తన మనసులో అనుకుని ఆ బ్రేస్లెట్ని చూస్తుంది. ఇంతలో కోట్లింగం అక్కడికి వచ్చి, ఆరాధ్య ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంటే, ఇక ఆరాధ్య అయితే, ఇదిగో ఈ బ్రాస్లెట్ నాకు చాలా బాగా నచ్చింది, దీన్ని మా మా అమ్మకి కొనివ్వమని అడుగుదామని పల్లవి పిన్నిని అడిగితే పల్లవి పిన్ని నాకు ఇవ్వలేదు అని అంటుంటే, ఇక కోట్లింగం అయితే ఆ బ్రేస్లెట్ని తన మొబైల్లో ఫోటో తీసి ఇక దాన్ని సైలెంట్గా పల్లవి గదిలో పెట్టేసి బయటికి రాబోతుంటే సడన్గా పల్లవి ఇక లోపలికి కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా ఆరాధ్య పల్లవిని చూసి భయపడుతుంది. ఇక కోటిలింగం కూడా కాస్త భయపడతాడు. పల్లవి వాళ్ళిద్దరిని చూసి, ఏయ్ మీరిద్దరూ నా గదిలో ఏం చేస్తున్నారు, అయినా నీకొక్కసారి చెప్తే అర్థం కాదా నా గదిలోకి రావద్దంటూ అని చెప్పి ఇక ఆరాధ్యని కోట్లింగాన్ని చెడమడ తిట్టేస్తుంటుంది. ఇంతలో కమలొచ్చి, ఏంటంట నీ గదిలోకి వస్తే ఏమవుతుందంట, అయినా నా బంగారు తల్లొచ్చింది నీ గదిలోకి కాదు నా గదిలోకి, అది నీ ఒక్కదాంతే కాదు నాది కూడా, అయినా నీది నాది ఏంటి, ఇది ఉమ్మడి ఫ్యామిలీ, బంగారు తల్లి నువ్వు ఈ రూమ్లో నీకు నచ్చినంతసేపు ఉండొచ్చు అంటూ ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే ఆరాధ్య, వద్దులే బాబాయ్ పల్లవి పిన్ని ఫీల్ అవుతుంది, నేను వెళ్ళిపోతాను అంటూ ఇక ఆరాధ్య అయితే వెళ్ళిపోతుంది. ఆరాధ్య మాటలకి కమల్ అయితే పల్లవి మీద కోపంతో విరుచుకుపడతాడు. ఏయ్ నీకు అసలు బుద్ధుందా, చిన్నపిల్లలతో ఎట్లా ప్రవర్తించాలో కూడా నీకు తెలీదా, రేపొద్దున్న పుట్టే మన పిల్లల్ని కూడా ఇలాగే చూసుకుంటావా, అందుకేనేమో ఆ దేవుడు నీకు పిల్లల్ని చూసుకోవడం చేత కాదు కాబట్టే ఇంకా పిల్లల్ని ఇవ్వలేదు అంటూ కమల్ పల్లవిని చెడమడ తిడతాడు. పల్లవి అయితే, బావా ఏంటా మాటలు, చూడు బావా ఎవరో ఏదో అనే కంటే నువ్వే నన్ను పీక పిసికి చంపేసేయి అంటూ ఇక పల్లవి ఎమోషనల్ అవుతుంటే ఇంతలో అక్కడే ఉన్న పెద్దావిడ వచ్చి, రే 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 ఏంట్రా ఇదంతా, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, భర్తవై ఉండి నువ్వే నీ పెళ్ళానికి పిల్లలు లేరని దెప్పి పొడుస్తున్నావా అంటూ ఇక పెద్దావిడైతే కమల్ని తిడుతూ ఉంటే కమల్ ఇక ఒక్కసారిగా ఆలోచించి పల్లవితో, సారీ పల్లవి సారీ, ఆరాధ్యని నువ్వలా మాట్లాడేసరికి కోపం తట్టుకోలేకపోయాను, అందుకే అలా అన్నాను, నేను కావాలని అనలేదు అంటూ ఇక కమల్ అయితే పల్లవికి సారీ చెప్తాడు. పల్లవి తన మనసులో, అమ్మయ్య విడు ఈ గొడవని ఎట్నుంచి ఎటు తీసుకొస్తాడా అని చాలా భయపడ్డాను, పర్వాలేదు నాకు బాగానే వర్కౌట్ అయింది అనుకుంటూ ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ, బావా నాకు నాకు ఎవరేమన్నా బాధ అనిపించదు, కానీ నువ్వు నన్ను ఒక్క మాట అన్నా సరే తట్టుకోలేను బావా తట్టుకోలేను అంటూ ఇక పల్లవి అయితే కమల్ భుజాల మీద తలబెట్టుకుంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా అక్షయ్ అలాగే అవని ఇద్దరు కూడా స్టేషన్కి అయితే వెళ్తారు. అక్కడ చక్రధర్ని చూసి ఒక్కసారిగా అక్షయ్ అయితే చక్రధర్ చొక్కా పట్టుకుంటుంటే ఇక చక్రధర్, చూడు నేను నీకు మామగారిని, మరి ఒక మామగారి మీద ఇలా ప్రవర్తించకూడదు కదా అని చెప్పి చక్రధర్ అయితే ఇక అక్షయ్తో అంటుంటే ఒక్కసారిగా అక్షయ్, చూడు నువ్వు కేవలం మా అత్తకి మొగుడువనే అనుకుంటున్నావేమో, నాకు మావని కూడా అర్థమైంది, ఎన్ని రోజులు అవని కన్న తండ్రివన్న నిజాన్ని దాచిపెట్టి అవనిని అలాగే వాళ్ళమ్మగారిని ఎంతలా టార్చర్ చేశావురా, నిన్ను వదిలిపెట్టను, పైగా ఆ నిజం తెలిసిన మా నాన్నని చంపాలని చూసావు అని చెప్పి ఇక అక్షయ్తే కోపంతో విరుచుకుపడుతుంటే ఒక్కసారిగా కానిస్టేబుల్, సార్ ఏం చేస్తున్నారు అంటూ ఇక అక్షయ్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంతలో చక్రధర్, చూడు ఏం మాట్లాడుతున్నావు, స్టేషన్లో ఉన్న నేను మీ నాన్నని చంపడమేంటి, నీకేమన్నా మతిపోయిందా, నేనెందుకు అలాంటివన్నీ చేస్తాను అంటూ ఇక చక్రధర్ అయితే కమల్తో అంటూ ఉంటే, చూడు నాకు తెలుసు నువ్వే కావాలని నిజాన్ని ఎక్కడ బయట పెడితే నీ పరువు పోతుంది, అలాగే సొసైటీలో నువ్వు తలెత్తుకుని తిరగలేవని, ఇదంతా చేయించావని నాకు అర్థమైంది, ఒకవేళ నా అనుమానమే నిజమైతే కనుక నేనేం చేస్తాను కూడా నాకే తెలీదు అంటూ ఇక అక్షయ్తే అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరతాడు. అవని, ఏవండి ఏంటండి ఈ ఆవేశం,
అసలు ఎందుకండి మీరు ఇల్లంతలా తొందరపడుతున్నారు అని చెప్పి ఇక అవని అంటుంటే, అక్షయ్ చూడవని, ఎన్ని రోజులు మీ నాన్న గురించి అందరూ కూడా మీ అమ్మగారిని రకరకాలుగా మాట్లాడారు. ముఖ్యంగా ఎవరో కాదు, మా అమ్మ, మా నాన్నమ్మ అందరూ అందరూ కూడా మీ అమ్మగారిని ఎంతలా అవమానించారు. అలాగే పల్లవి తన తండ్రి ఇంత దుర్మార్గుడని తెలియక అత్తయ్య గారిని నానా మాటలు అనింది అని అంటుంటే, ఇక అవని ఎవండి, పల్లవి అంతా తెలిసి మాట్లాడిందండి. పల్లవికి ఆల్రెడీ చక్రధరే నా కన్న తండ్రిని నిజం తెలుసండి అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అవని అని అంటుంటే, అవునండి, అవును, నిజం బయటపడకూడదని పల్లవి కూడా వాళ్ళ నాన్నతో చేరి చాలానే చేసింది అంటూ ఇక అవని చాలా బాధపడుతుంది. అక్షయ్ అవనిని దగ్గరికి తీసుకుని, చూడవని, నువ్వేం బాధపడకు, ఇప్పుడే మీ గురించి తప్పుగా అనుకున్నా వాళ్ళందరికీ బుద్ధి చెప్తాను అంటూ అక్షయ్ కోపంగా లోపలికెత్తే వెళ్తుంటే అవని అక్షయ్ని ఆపి, ఏవండి, ఇప్పుడే కాదండి, వద్దు, మీరు ఈ నిజాన్ని ఇప్పుడు బయట పెట్టద్దు ప్లీజ్. అసలు మావయ్య గారికి ఈ అటాక్ ఎవరి వల్ల జరిగింది అన్నది తెలిసిన తర్వాత కానీ ఈ నిజాన్ని బయట పెట్టనని నాకు మాట ఇవ్వండి అక్షయ్ దగ్గర నుంచి మాట తీసుకుంటుంది. ఇక అక్షయ్ అవని విషయంలో ఏం మాట్లాడలేక మౌనంగా లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇంకా పల్లవి అయితే వీళ్ళిద్దరూ ఏం చెప్తారా, ఏం మాట్లాడతారా అంటూ వాళ్ళ వైపు అనుమానంగా చూస్తుంది. ఇంకా అక్షయ్ వెళ్ళి లోపల కుర్చీలో కూర్చుంటే ఒక్కసారిగా తన పాకెట్ ఎత్తుగా అనిపిస్తుంది. ఇక పాకెట్లో నుంచి ఆ కవర్ని తీసి, ఓ, ఇందాకిది ఆ కొరియర్ అతనిచ్చాడు కదా, అసలు ఇందులో ఏముంది అని చెప్పి ఇక అక్షయ్ ఆ కొరియర్ని ఓపెన్ చేసి చూడటంతో ఒక్కసారిగా అక్షయ్కి దిమ్మ తిరిగినంత పనవుతుంది. అసలు అక్షయ్కి అభిరామ్ ఏం కొరియర్ చేశాడు, అందులో అసలు పల్లవినే రాజేంద్రని చంపింది అన్న నిజానికి ఎట్లాంటి సాక్ష్యం దొరికింది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్